ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అన్ని పార్టీలు కలిసి ప్రజలకు మేలు జరిగే విధంగా కృషి చేయాలి తప్ప రాజకీయాలు మాట్లాడటం సబబు కాదని జగన్కు హితవు పలికారు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయక మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ ముందుగా జిల్లా అధ్యక్షులు నాని తాతాజీ ద్వారా సభ్యత్వాన్ని స్వీకరించారు. 70 సంవత్సరాల తరువాత ఇటువంటి భారీ వర్షం కురిసిందని, ఈ సమయంలో ముంపు బారి నుండి ప్రజలను ఆదుకోవటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడే ఉండి పనిచేస్తున్నారని కేంద్ర మంత్రి అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు అనేవి అధికారంలో ఏ పార్టీ ఉందో చూసి సంభవించవని, ఇటువంటి సమయంలో రాజకీయ పార్టీలన్నీ కూడా కలిసి పనిచేయాలి తప్ప రాజకీయ విమర్శలు చేయటం సరికాదని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో చెరువులు పూడ్చేయటం, డ్రైనేజీ సిస్టమ్ను మెరుగుపరచకపోవటం లాంటి కారణాలతో నేడు ముంపు పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. జగన్ ప్రభుత్వం అన్ని విధాలా విఫలం చెందింది కాబట్టే ఎన్నికల్లో ప్రజలు ఆయనకు 11 సీట్లు ఇచ్చారని కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ ఎద్దేవా చేశారు. అయితే డ్రైనేజీ సిస్టమ్ని మెరుగుపరచకపోవడం అనేది ప్రధానమైనటువంటి విషయాలు. ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా, అందులో గతంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో అది పూర్తిగా సంక్షేమ పథకాల ముసుగులో ఆ సంక్షేమ పథకాలు కూడా పూర్తిగా ప్రజలకు అందకుండా పెద్ద ఎత్తున దోపిడీ చేసినటువంటి ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో అది రోడ్లు కానివ్వండి, డ్రైనేజీ కానివ్వండి, ఏమాత్రం కూడా పట్టించుకునేటువంటి ప్రభుత్వం గతంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం. కాబట్టి కూటమి నాయకులు ఏం చేయట్లేదు. 10 కూటమి వేళ చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఫుల్ టైం పే చేస్తారు. స్థానిక శాసనసభ్యుడు సుందా చౌదరి గారు అక్కడే సొంత నిధులతో ఆయన ఖర్చు పెట్టి అక్కడ ఏర్పాటును పర్యవేక్షిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు అదే నా వైజాగ్ ఆయన ఎక్కడైనా వస్తుంది. హుదూద్ వచ్చింది, ఎవరు ఎక్స్పెక్ట్ చేసాము. ఎవరు అధికారంలో ఉన్నారో అది హుదూద్కి తెలియదు. ఇవాళ అది ఎవరు అధికారంలో ఉన్నటువంటి వచ్చిన వర్షాలకి తెలియదు. కాబట్టి జగన్ గారు వచ్చినటువంటి సందర్భంలో రాజకీయాలు మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యం అని, ఆయన వైఫల్యం తీవ్రమైనటువంటి వైఫల్యం చెందాడు కాబట్టి ఆయన పరిపాలన సమయంలో కేవలం 11 సీట్లతో సరిపెట్టారు ప్రజలు. 3 నెలలు కూడా కాలే. ఇంకా ఇవాళ వచ్చి ఇది ప్రభుత్వ వైఫల్యమైన ఆయన రాజకీయాలు ప్రస్తావించారు. కాబట్టి ప్రకృతి వైపరీత్యాలు ఇచ్చినప్పుడు వైపరీత్యాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు అండగా వీరేటువంటి విషయంలో రాజకీయ పార్టీలన్నీ కలిసి పనిచేయాలి.